రాంగ్, ఇట్ ఈస్ రాంగ్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ రైట్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఫర్ ఎవ్రీబడి కదా. రైట్ సార్. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి తనయుడు. అంటే ఆ పార్టీలో చాలామంది ముఖ్య నాయకులందరినీ కాదని చెప్పి లోకేష్కి ఆ ప్రియారిటీ, ఆ క్యాడర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. యువగళం పాదయాత్రలో ఆయన చాలా ఒక సెన్సేషన్ అయ్యారు. కానీ ఈ మధ్యకాలంలో లోకేష్ మంగళగిరికి మాత్రమే పరిమితమయ్యారు, అక్కడ మాత్రమే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఈ కూటమి సభల్లో కానీ లేకపోతే నేను మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కానీ ఎక్కడ లోకేష్ కనిపించలేదు సార్. ఎందుకు లోకేష్ సైలెంట్ అయినట్టు? ఆయన సైలెంట్ అయ్యారా, చంద్రబాబు నాయుడు సైలెంట్ చేశారా? సైలెంట్ చేశాడా, అవుతాడా సైలెంట్? ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. అవునన్నా కాదన్నా తెలుగుదేశానికి వారసుడు లోకేషే. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ అలాగే ఉంటాయి, కొత్త రకంగా ఉండవు. అందువల్ల ప్రాంతీయ పార్టీలలో వారసత్వ రాజకీయాలు సహజం. అయితే మీరే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక చర్చనీయాంశమైంది. ఎక్కడా లోకేష్ మాట్లాడింది పేజీ వల్ల కనబడవు, తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా ప్రముఖంగా ఉండవు, ఆయన సభల్లో ఎక్కడా ఉండడు. ఈవెన్ నిన్న మేనిఫెస్టో విడుదలప్పుడు ఉన్నాడా? లేడు కదా. సో సంథింగ్ మైట్ బీ బిహైండ్ ఇట్ అనే క్వశ్చన్ అనుమానం రాదు. మరి ఏమై ఉంటుంది? ఒక పాసిబిలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేయడం అనేది ఇప్పుడు టీడీపీకి అవసరం. ఎందుకంటే ఈ ఎన్నిక ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఎన్నిక. ఈ డిజర్వ్స్ ద క్రెడిట్ ఫర్ దాట్. ఎందుకు? పవన్ జనసేన గనక టీడీపీతో చేరి ఉండకపోతే, ఒకవేళ వైసీపీ వ్యతిరేక ఓటు చీరకూడదు అన్న బలమైన నరేటివ్ పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణుల్లోకి జనంలోకి తీసుకెళ్ళకపోతే, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి చాలా క్లిష్టమైన సమయంలో చంద్రబాబు నాయుడుకు అండగా పవన్ కళ్యాణ్ ఉండి ఉండకపోతే ఇవాళ ఈ ఎన్నిక ఇంత రసవత్తరంగా ఉండేదే కాదు. ఈ ఎన్నిక ఫోర్గాన్ కన్క్లూషన్ అయ్యేది, క్లీన్ స్వీప్ అయ్యేది, వైసీపీ గెలిచేది. సో ఈ ఎన్నిక ఇంత ఉత్కంఠమైందంటే ద సింగిల్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఇస్ పవన్ కళ్యాణ్. సో అందువల్ల పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఏమాత్రం తగ్గినా, ఇంగ్లీష్లో ఒక ఈడియం ఉంది, అప్సెట్ ద ఆపిల్ కార్ట్ అంటారు, అంటే తలకిందులు అయిపోతుంది. అందువల్ల లోకేష్ను ప్రొజెక్ట్ చేసి అదేదో పవన్ కళ్యాణ్కు పోటీగా రేపు రాబోయే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కాదు నెంబర్ 2, లోకేషే నెంబర్ 2 అవుతాడన్న సంకేతం పంపడం కూటమిలో చాలా ఇబ్బందులకు కారణమవుతుంది. ఇప్పటికే జనసేన తక్కువ సీట్లు తీసుకున్నదని, జనసేన అభ్యర్థులుగా టీడీపీ వాళ్ళే ఉన్నారని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు దత్తపుత్రుడని, పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టాడని, ఇన్ని రకాల దాడులు ప్రత్యర్థుల నుంచి వస్తున్న సమయంలో మళ్ళీ లొకేషన్ కూడా ఈక్వల్లీ ప్రొజెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ప్రొజెక్షన్ తగ్గడానికి స్కోప్ ఉంటుంది. అది మొదటి కారణం అయ్యి ఉండవచ్చు. ఇట్స్ ఓన్లీ అన్ ఎక్స్ట్రాపులేషన్ అంటారు ఇంగ్లీష్లో. సో రియల్ రీజన్ ఎవరికి తెలియదు. రెండో పాసిబిలిటీ, నరేంద్ర మోడీ దేశమంతా తిరిగి ఏం చెప్తాడు? పరివారవాది, బేటా బాప్ అని తిరుగుతూ ఉంటాడు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా విమర్శించాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు పక్కన లోకేష్ స్టేజ్ మీద ఉంటే మోడీ వచ్చి పరివారవాది బాప్ ఔర్ బేటా అని అంటే ఎట్లుండే చెప్పండి. సో అనడు. ఆంధ్రప్రదేశ్ వచ్చేవరకు అది మౌనంగా ఉండొచ్చు. సో కేటీఆర్ అన్నాడా లేదా? దేవగౌడ కుమారస్వామి అన్నాడు, ఇప్పుడు బేటా ఔర్ బాప్ ఎన్డీఏ మే హై, ఓ అలగ్ బాత్ హై. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్పై ఏమంటాడు? బాప్ ఔర్ బేటా అంటాడు. కాశ్మీర్పై బాప్ ఔర్ బేటా, బాప్ ఔర్ బేటీ అంటాడు. సో ఇలా దేశమంతటా తిరిగి తమిళనాడుపై బాప్ ఔర్ బేటా అంటాడు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు లోకేష్ వేదిక మీద ఉంటే మోడీ బాప్ ఔర్ బేటా సిద్ధాంతం అనేది మాకనే అవుతుంది. సో అదొక కారణమా మరి పరివారవాది అని? మూడో పాసిబుల్ కారణం, మంగళగిరిలో గెలవాలి కనుక అక్కడే ఫోకస్. కానీ మంగళగిరిలో గెలవటానికి అసలు రాష్ట్ర రాజకీయ డిస్కోర్స్లో లేకుండా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మంగళగిరికి ఇప్పుడు పిఠాపురం ఎన్నిసార్లు వెళ్ళాడు పవన్ కళ్యాణ్? రాష్ట్రమంతా తిరుగుతూ కూడా పిఠాపురంకు చాలా ఎక్కువ కేంద్రీకరణ చేస్తున్నాడు కదా. అలా చేయొచ్చు, అది పెద్ద సమస్య కాదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ రెండు రీజన్స్ బలమైన రీజన్స్ కావచ్చు. మూడోది, ఈసారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉంటుంది అనేది టీడీపీ ప్రొజెక్ట్ చేయదలుచుకున్నది. ఒక్కసారి ఇండికేషన్ ఈసారి ప్రజల తీర్పు కనుక కూటమికి ఉంటే మధ్యలో లోకేష్ ముఖ్యమంత్రి కావచ్చు అని ఒక్క మెసేజ్ కనుక వెళ్ళింది అనుకోండి, నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రజలు లోకేష్ నాయకత్వాన్ని సమర్థించే పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు.
చంద్రబాబు నాయుడు అనుభవము, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్సు, ఆయనకున్న డెవలప్మెంట్ విజను, వీటిని బ్రాండ్గా చేసుకొని ఈ కూటమి వెళ్తుంది. ఈ బ్రాండ్ చంద్రబాబు బ్రాండ్ కాస్తంత డైల్యూట్ అయ్యి అందులో కాస్తంత లోకేష్ బ్రాండ్ కలిసిన కూటమి నష్టం జరుగుతుంది. బహుశా ఆ నష్టం జరగకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడగా వ్యూహాత్మకంగా ఉండవచ్చు. రైట్ సార్. ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు సార్. ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి